బారాషాహిద్ దర్గా నెల్లూరు రూరల్లో ఉండడం నా అదృష్టంగా భావిస్తున్నానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి బారాషాహిద్ దర్గాపై ప్రత్యేకమైన గౌరవం ఉందని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. రూరల్ నియోజకవర్గ పరిధిలో బారాషాహిద్ దర్గాలో 85 లక్షల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న బారాషాహిద్ దర్గా ముఖద్వారాలను పరిశీలించారు. ముస్లిం పెద్దల సలహాలు సూచనలతోనే బారాషాహిద్ దర్గాలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు. బారాషాహిద్ దర్గా అభివృద్ధి కోసం గత 11 సంవత్సరాలుగా నా శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నానన్నారు. 85 లక్షల రూపాయల వ్యయంతో బారాషాహిద్ దర్గా ముఖద్వారాల పనులు శరవేగంగా జరుగుతున్నాయని, జూలై నెలలో రొట్టెల పండుగ నాటికి ఒక ముఖద్వారం ప్రారంభించే విధంగా పనిచేస్తున్నట్లు చెప్పారు. మంత్రి నారాయణ మరియు వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ సహాయ సహకారాలతో రాబోయే రోజుల్లో బారాషాహిద్ దర్గా అభివృద్ధికి కృషి చేస్తానని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు మరియు ముస్లిం నాయకులు అబూబకర్ తదితరులు పాల్గొన్నారు. పవిత్ర బారాషాహిద్ దర్గా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన దర్గాలలో ఒకటైన బారాషాహిద్ దర్గా ఈ జిల్లా, ఈ రాష్ట్రం కాకుండా, ఈ దేశం కాకుండా ప్రపంచంలో నలుమూలల నుంచి కులాలకి మతాలకి అతీతంగా భక్తులు ఇచ్చేసే బారాషాహిద్ దర్గా ఆ యొక్క రొట్టెల పండుగ నాడు కోరికలు కోరుకుంటే తీరుతాయని అచంచల విశ్వాసంతో లక్షలాది భక్తులతో నిండే బారాషాహిద్ దర్గా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉండటం నా అదృష్టంగా భావిస్తూ ఉన్నా. బారాషాహిద్ దర్గా అభివృద్ధికి గత 11 ఏళ్లుగా నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తూ వచ్చా. ఈ యొక్క ముస్లిం పెద్దల సూచనలు సలహాలు తీసుకుని వారి సూచనలు సలహాల మేరకి ఈ యొక్క బారాషాహిద్ దర్గాలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. ఈనాడు ముఖద్వారాలు ఏదైతే గతంలో ప్రారంభించి నేను అధికార పార్టీ గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూరంగా జరిగిన తర్వాత ఆగిన ఈ యొక్క ముఖద్వారాల పనులని మరలా ఈనాడు 85 లక్షల రూపాయల వ్యయంతో శరవేగంగా నిర్మిస్తూ ఉన్నాం. 2 ముఖద్వారాలు, రొట్టెల పండుగ జూలైలో రాబోతుంది. అప్పటికి ఒక ముఖద్వారం ఖచ్చితంగా పూర్తి చేసే విధంగా 2 ముఖద్వారం పనులు ప్రారంభించే విధంగా చర్యలు తీసుకున్నాం. కాంట్రాక్టర్, అధికారులు, ముస్లిం మత పెద్దలు అందరూ సహకరిస్తూ ఉన్నారు. అందరికీ ధన్యవాదాలు. భవిష్యత్తులో ఇంకా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఈ యొక్క దర్గా మీద ప్రత్యేకమైన గౌరవం ఉంది. చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారి సహాయ సహకారాలతో, వక్ఫ్ బోర్డు చైర్మన్ మాజీ మేయర్ అబ్దుల్ అజీజ్ గారి సహాయ సహకారాలతో రాబోయే రోజుల్లో ఈ యొక్క బారాషాహిద్ దర్గా అభివృద్ధికి ఇంకా అధికంగా పనులు చేపడతామని మనవి చేస్తున్నాం. రహమతుల్లాహి బర్కాతుహు. చాలా సంతోషం. ఎందుకంటే సర్వమత సమానత్వానికి భారతదేశంలో ఏదైనా వేదిక ఉందంటే అది బారాషాహిద్ దర్గా అని చెప్పి గర్వంగా ప్రతి భారతీయుడు చెప్పుకునే పరిస్థితి. ఈ బారాషాహిద్ దర్గాలో మనం గతంతో పోల్చుకుంటే ఈ 12 సంవత్సరాల్లో చూసిన అభివృద్ధి మా జీవిత కాలంలో మేము చూస్తామా లేదనేది మాకు ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకంటే బారాషాహిద్ దర్గా చాలా నేరోగా, దర్గా లోపల వచ్చిన లక్షలాది మంది భక్తులు దర్గా లోపల గంధం రోజు లోపలికి వెళ్ళే పరిస్థితి ఉండేది కాదు. ఆ రోజు మనం పెద్దలమందరం కూడా ఎమ్మెల్యే గారికి చెప్పినప్పుడు బారాషాహిద్ దర్గాను 12 అడుగులు వెడల్పు చేశారు. అదేవిధంగా బారాషాహిద్ దర్గా పెద్ద ఈద్గా. ఈ ఈద్గా నెల్లూరు జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా రంజాన్, బక్రీద్లో నమాజ్ చదువుకోవడానికి ఈద్గాకు వస్తారు. ఆ ఈద్గా చిన్న గోడ కట్టుకొని ఆ గోడ కూడా పగిలిపోతే బ్యానర్లు కట్టుకొని నమాజ్ చదివే పరిస్థితి ఉంటే ఆ రోజు ఎమ్మెల్యే గారి దగ్గర పోయి, అన్నా మాకు నమాజ్ చదువుకోవడానికి ఇబ్బందిగా ఉందంటే 1,10,00,000తో ఎక్కడ కూడా సౌత్ ఇండియాలో లేని విధంగా ఒక మనకు ఈద్గాను నిర్మించి ఇచ్చినారు. అదేవిధంగా ఎక్కడ కూడా మనం చూస్తుంటాం ఏదైతే సింహద్వారాలు ఉంటాయో ఆ దర్గా కానివ్వండి, టెంపుల్ కానివ్వండి, ఇల్లు కానివ్వండి, ఏదైనా కానివ్వండి దానికి సింహద్వారం అనేది చాలా ముఖ్యం. ఇన్ని లక్షల మంది వచ్చే ఈ బారాషాహిద్ దర్గాకు ముఖద్వారాలు, సింహద్వారాలు లేకుండా అల్లాడుతుంటే ఏ విధంగా అడగాల? నిధులు లేవు. ఒక పక్క గత ప్రభుత్వంలో ప్రజా సమస్యల మీద పోరాటం చేసి అక్కడి నుంచి నిధులు రాకపోతే అన్న గమ్ముగా తిరగబడే పరిస్థితి. ఎందుకంటే శ్రీధర్ రెడ్డి గారి దగ్గర మనం చూసింది 2 ఒకటి బతిమలాడడం, కాళ్ళు చేతులు పట్టుకొని నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎవరికైనా ప్రాధాన్యపడడం, వాళ్ళు వినకపోతే తిరగబడి రోడ్డు మీదకి రావడం మేము శ్రీధర్ రెడ్డిలో చూసినాం.
అటువంటి శ్రీధర్ రెడ్డి గారు ఏదైతే బారా షహీద్ దర్గా సింహద్వారాలు ఉంటాయో దానికోసం అతను చేసిన పోరాటాన్ని సింహపురి గడ్డ మీద ఉన్న ఏ ముస్లిం కూడా మర్చిపోడు. అది సాధించి ఈరోజు సింహద్వారం చూడండి. ఆ సింహద్వారం చూడగానే ఆ దర్గా యొక్క పవిత్రత అర్థమయ్యే విధంగా సింహద్వారాలు రెండింటిని శాంక్షన్ చేయించారు. మళ్ళీ ఈరోజు 85 లక్షలతో రేపు మన దర్గా గంధానికి ముందర ఒక సింహద్వారాన్ని రెడీ చేసి ముస్లిం సమాజానికి ఇస్తామంటున్నారు. ఎంతోమంది నాయకుల్ని నా జీవితకాలంలో చూసినాను. ఎంతోమంది నాయకులు ఎలక్షన్లప్పుడు వచ్చి భుజం మీద చేయేసి రా సాహిబు కూర్చో సాహిబు, రా నవాబు కూర్చో నవాబు అంటారు. ఎలక్షన్లు అయిన తర్వాత ఏ రా సాహిబు ఎందుకు వచ్చారో సాహిబు అంటారు. అటువంటి వ్యక్తి కాదు. మనం ఒక పని కానీ చెప్పేస్తే మన ఇంటికి వచ్చి అయ్యా నువ్వు చెప్పిన పని అయింది లే స్వామి అని చెప్పే మనస్తత్వం ఉన్న వ్యక్తి మన రూరల్ నియోజకవర్గానికి ఉండడం నిజంగా అల్లా మాకు ఇచ్చిన వరంగా భావిస్తున్నాము. అదేవిధంగా మనకు అన్ని విధాలుగా అన్ని కులాల వాళ్ళకి సహకరిస్తూ సర్వమత సమానత్వానికి నిదర్శనంగా రూరల్ నియోజకవర్గానికి తీర్చిదిద్దుతున్న శ్రీధర్ రెడ్డి గారికి గిరిధర్ రెడ్డి గారికి అల్లా యొక్క చల్లని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నా. అస్సలాము అలైకుం. మత సామరస్యానికి ప్రతీకైన బారా షహీద్ దర్గా ఈ ఆవరణలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. దీని వెనక ఎవరు కష్టపడుతున్నారో ఎవరు సహాయపడుతున్నారో అందరికీ విదితమే. మా గౌరవనీయులైన ఎమ్మెల్యే రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారు ఎంతో కాలం నుండి దీని అభివృద్ధి కోసం పాటుపడుతున్నారు. దానికి మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాం. ఈ దర్గా ఇంకా అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే గారు ఎల్లప్పుడూ మాకు సహాయంగా ఉంటారని, ముస్లింల వెంబడి ఆయన నిలబడతారని, ముస్లింలు ఏది కోరినా ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే, కోరకముందే ఆయన పనులు చేస్తాడు. అది అందరికీ తెలిసిన సత్యం. కాబట్టి ఆయన గురించి ఎక్కువ మాట్లాడేందుకు కూడా తక్కువ అవుతుంది. అందుకని మేము మళ్ళీ మరొకసారి ఆయనకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.